ఇదివరకు పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఇలా స్థానిక సంస్థలు ఏదైనా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే గనక వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అప్పట్లో పిల్లల సంఖ్య జనాభా నియంత్రణ కోసం తీసుకున్న నిర్ణయాలు. దీని కారణంగా దేశవ్యాప్తంగా ఇలాంటిది అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు. ఇంకోటి జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు అంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఇదివరకు 100కి 10, 20 మంది పుడితే, ఇద్దరు పుడితే ఇప్పుడు 100కి 1.5 మందే పుడుతున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో దీన్ని మార్పు చేయడం కోసం అని చెప్పేసి చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. పిల్లల్ని ఎక్కువ మందిని కానండి, ఎక్కువ మందిని కానండి అన్నట్టు. దాంతో పాటు ఈ రిస్ట్రిక్షన్స్ తీసేశారు. ఇప్పుడు మొన్న స్థానిక సంస్థలకు సంబంధించి కూడా రేపు రాబోయేటటువంటి దాంట్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా కూడా పోటీకి అర్హులే అన్నటువంటి బిల్లు తీసుకొచ్చారు. శాసనసభ దాన్ని ఆమోదించింది.